హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక గూఢచర్యమే ఈ వీడియోలో కూడా వివరిస్తున్నానండి. 1983లో ఆ నటుడు సీనియర్ ఎన్టీ రామారావు అప్పటికే బొజ్జ ఈ పవన్ కళ్యాణ్కి డబల్ బెల్టులేసి సినిమాలు షూట్ చేశారు. అడవి రాముడు, వేటగాడు, ఇప్పుడు మొహం అంతా ముడతలు పడిపోయి పెయింట్ అరచేతి మందాన కొట్టి, ఇదిగో ఇప్పుడు ఆ బాలకృష్ణ అనేటటువంటి వృద్ధ నటుడి ముడతల్ని మాయం చేయడానికి ప్రయత్నించినట్టుగా ఆ సినిమా కెరియర్ క్రమంగా అయిపోతుంది, వయస్సు పెరుగుతున్న రీత్యా. దాంతో అప్పటి వరకు పురాణాలని ప్రక్షిప్తాలతో హిందూ సనాతన ధర్మంలో దుర్యోధనుణ్ణి రావణుణ్ణి హీరో చేసినటువంటి ఈ సినిమా హీరోకి రాజకీయ కెరియర్ ఇవ్వబడింది. 83లో పార్టీ పెడితే 84 కల్లా అధికారంలోకి వచ్చాడు. కానీ కామన్ పీపుల్, సామాన్య జనుల ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి. ఎందుకంటే ప్రతి సినిమాలో ఈ హీరో ఎన్టీఓడు మారేసాలు కూడా వేసి ఫైటింగులు చేసి విలన్లని, అందున దేశద్రోహుల్ని కూడా చావతన్నేసి ఇది మీ సంస్కృతి అంటూ బ్రిటిష్ వాడు లేకపోతే విదేశీయుడి వేషాలు కూడా వేసి, అదేం సినిమాలో దేశోద్ధారకుల్లో ఏదోలేండి నాకు గుర్తులేదు, ఇలా వేసి ఉద్ధరించేసినందుకు, మంచినీతిగా కాపాడేసినందుకు, గొప్ప తీర్పులు చెప్పేసినందుకు జస్టిస్ చౌదరీలయ్యి అతడి నటన వైదుష్యానికి, రూప లావణ్య సౌందర్యాలకి మోహితులైనటువంటి ఓటర్లకి అతడు రాజకీయాల్లో పార్టీ పెడితే ఏవో అద్భుతాలు చేస్తాడనిపించింది. కాబట్టి అతడు ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే అతడి చరిస్మా దిగజారడము, క్వశ్చన్ చేయడం అంటే ఈ పొట్టకొండ పీకే క్వశ్చన్ చేసినట్టు కాదండి, జెన్యున్ క్వశ్చన్ చేయడం. ఎందుకంటే అప్పటికి మీడియా మీద డేగా కన్నులు ఉండేవి, గ్రిప్ ఉండేది, అందుకని కొంత భయం ఉండేది కూడాను. అందున ఇందిర ఎలా ఎదుర్కోవాలో తెలియక దేశం వరకు నేను నిభాయించగలను అనుకొని ఎమర్జెన్సీ కూడా పెట్టి ఎవరినైనా లోపలేసి మక్కలెరగొట్టింది. నవాబుల మాజీ సంస్థానాధీశులకి భరణాలు రద్దు చేసి, బ్యాంకులు రద్దు చేసి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆమెకు మద్దతుగా జనం నిలిచి, కాబట్టి భయం ఉండిందన్నమాట. కాబట్టి 84 బిగినింగ్లో గెలిచిన కొద్ది రోజుల్లోనే అతని చరిస్మా దిగజారిపోతే నాదెళ్ల భాస్కర్ రావు అని ఒక డ్రామా వేశారు, మల్లెల బాబ్జీ డ్రామా లాగా. దీనికి రామ్లాల్ వాడు రామ్లాల్ కాదు, రావణ్ లాల్, తర్వాత భాజపాలో చేరాడు, వాడి చేత ఇందిరే చేయించిందని గొల్లు పెట్టారు. దాంతో ఆవిడకు అనుమానం వచ్చింది, అటువైపు అడుగులేసింది. సో అనివార్యంగా ఆవిడని అంత